గిరిజన గ్రామం ఒడ్డలింగాపూర్, అక్కడ బోర్నపల్లి నుంచి జగన్నాథ్పూర్కు బ్రిడ్జ్ కావాలి. జువెలవరం గారు స్వయాన రాయకల్కి వచ్చినప్పుడు మొదటి టర్ములో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీరు ఎంపీగా లేరు, ఇంకా అక్కడ మాటిచ్చారు. అదేవిధంగా రోడ్ల మంత్రిని కలిసాం. నేను మరి గౌరవ ఎంపీ గారికి రాతపూర్వకంగా వినియోగించుకున్నా. అనంతరం కాడ బ్రిడ్జు జాతీయ రహదారి ఇబ్బంది అవుతుంది, బ్రిడ్జ్ మంజూరు చేయమని అడిగిన. గౌరవ ఎంపీ గారు కూడా లెటర్ పెట్టారు. అధికారులు తిరస్కరించారు. బైపాస్ రోడ్ అవుతుంది అయినాక, అది బైపాస్ రోడ్ అని అడగవాలి. మనకు తెలియదా జాతీయ రహదారి కరీంనగర్దే దిక్కు దివాణం లేదు, కరీంనగర్దే దిక్కు దివాణం లేదు. మరి తాటిపల్లికెళ్ళి రాజారం దానికి మన జగిత్యాలనే, ఇప్పుడైతే నూకపల్లి దానికి కలిపేసాం. మరి ఆలోచన చేయాలి. మరి ఎందుకైతే లేదు? మీ అసమర్థత అందామా, లేకపోతే మీరు పని చేస్తలేరా నాన్న? నేనంటే మరి మీరు నొచ్చుకుంటారు. నాకేమో అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం అలవాటు లేదు. అందుకని నేను ఎన్నడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏమి ఎంపీ గారికి అయితేనే లేదు, పని కాదు అని అన్నా. ఎప్పుడైనా పని చేస్తున్నా, చేసినప్పుడు అవుతుంటాయి. ఇక్కడ చలిగల్ దగ్గర కేంద్రీయ విద్యాలయం గురించి ఇంత మాట్లాడారు కదా. చలిగలు ఊరు దాటాలంటే దాటని పరిస్థితి వర్షాకాలంలో. ఇవాళ జాతీయ రహదారి అండి, మన జగిత్యాల నిర్మల్ జాతీయ రహదారి కింద చలిగలు వస్తుంది. బ్రిడ్జ్ పరిస్థితి ఏముంది? వర్షాకాలం దాటనిచ్చిందా ఎన్నిసార్లు? మీకు మంచి ఓట్లు కూడా వచ్చినాయి అక్కడ. సింగరాపేట అక్కడ పరిస్థితి ఏంది? ఎవరు కొట్టుకపోతారో తెలియదు. అది జాతీయ రహదారే కదా. నేను లెటర్ ఇవ్వలేదా? మీ దాంట్లో చూడండి, వాట్సాప్లో కూడా పెట్టాం. మీ పిఏ గారి దగ్గర కూడా ఉంది. రాయకల్ నుంచి ఇటుకాల అతి ముఖ్యమైన గ్రామం. బ్రిడ్జ్ పరిస్థితి ఏం దాటొస్తుందా? ఎందుకు చేయాలి? అంటే నేను ఇట్లనే మీరు పని చేస్తలేరు, మీకు మీ మంత్రి నాడు ఇట్లా మాట్లాడాలనా? అది సబబేనా? మీరు ఒక ప్రజాప్రతినిధి, మేము అంటే ఉన్న అవుతాయి. మరి అయితే లేదా? అనంతరం బ్రిడ్జ్ ఎన్నేళ్ళే అది జాతీయ రహదారి. జగదల్పూర్ నిజామాబాద్ ఎందుకు చేస్తలేరు? అనంతరం బ్రిడ్జ్ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది చనిపోయారు? అంటే ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకా అన్నీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిగితే జరిగిపోయింది 2 సంవత్సరాల 3 నెలలు, జరగాల్సింది 2 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటి నుంచే మనం ఇలాంటి రాజకీయాలే కావచ్చు, ఒకరి మధ్యలో ఒకరికి మనస్పర్ధలు వచ్చే విధంగా మాటలు కావచ్చు జరగకుండా మన ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. ఒక శాసనసభ్యునిగా మీరు కూడా గతంలో అన్నారు, డాక్టర్ గారు ఎమ్మెల్యే నాతో మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇప్పటికి కూడా నేను మీ సహకారం కోరుతున్నా. ఇంకా ఇవన్నీ కూడా చేయండి. ఇంకా కేంద్రం ద్వారా ఏ రకంగా మా మైనారిటీలకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, దళితులకు కావచ్చు, రైతులకు కావచ్చు, వివిధ వర్గాలకు విద్య, వైద్యం అన్నిటికి సంబంధించిన నిధులు పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గానికి ఇవ్వండి. మిమ్మల్ని గౌరవించుకుంటాం. అందులో ఎక్కడ కూడా తగ్గే ముచ్చటనే లేదు. కానీ మీరు దయచేసి ఇట్లా అగౌరవపరిచే విధంగా ఏమి చేయనట్టు ప్రజల లోపల, జగిత్యాల ప్రజల్లో సంజయ్ కుమార్ కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే దానిపైన శ్రద్ధ పెట్టలేదన్నట్టు మాట్లాడడం బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు గెలిపించిన మీ సంజయ్ కుమార్ 1,04,000 ఓట్లు ఇంతవరకు ఎవ్వరికి కూడా జగిత్యాల ప్రజలు వేయలే. ఈ నియోజకవర్గంలో 1,04,000, 1,03,000 పైన ఓట్లు, 4,000 ఓట్లు వేసిండ్రు. మీరు గెలిపించిన నేను ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంలో రెండవసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నా కానీ ఇప్పుడు చెప్పిన బీజేపీ అభ్యర్థి కంటే దాదాపు 30,000 ఓట్ల పైన నాకు మెజారిటీ ఇచ్చారు. గెలిపించే 6 నెలల మధ్యలో చర్చలు జరిగినాయి. వెనుక ముందు చేసి 3 నుంచి 6 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. ఆ రాజీనామా చేసే నాడు కూడా అన్నది, నేను నా చిన్న పిల్లలను చూసుకుంటా అన్నారు.
నన్ను కవిత మేడం దగ్గరికి పోనిస్తలేనని చెప్పి అన్నారు. కవిత మేడంకు అరవింద్ గారికి ఎలాంటి సంబంధాలు ఉండనో మనందరూ తెలుసు. నేను అక్కడ కవిత మేడం దగ్గరికి మంచిగా ఉన్నా అని చెప్పింది. కానీ జరిగింది ఏంటి, అంతకు 3 నుంచి 6 నెలల మధ్యలో వారిద్దరి మధ్యలో సంభాషణలు, చర్చలు. నేను అరవింద్ గారే చెప్పారు, ఇలా మీడియాలో ఉన్నాయి. ఒక్కసారి నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే ప్రపంచం ముందట ఉన్నట్టే, అది చెరిపేసినా చెరగదు. అంటే ఈ రకంగా ఆనాడు బోగస్ శ్రావణి గారి నుంచి మొదలు పెడితే ప్రతి వారు కూడా చాలామంది రాజకీయ నాయకులు ఈ రకంగా చేస్తున్నారు. అయినా కానీ మెజారిటీ సర్పంచులు, మెజారిటీ కౌన్సిలర్లు, నేను ప్రచారం చేసిన వాళ్ళని గెలిపించి పంపించిన ప్రజలకు అన్ని మతాల వారు ఓటేసి గెలిపించారు. నేను నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు పనిచేయకపోతే ప్రజలే తీర్పిస్తారు, లేదా ఆ పార్టీ ముందే పక్కన పెట్టినా పెడుతుంది. దానికోసమే రాజకీయాలకు రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. ఒక్కటి మాత్రం మీ మీడియా ద్వారా గుర్తించాలి, వివిధ రాజకీయ నాయకులు గల్లీ నుంచి మరి ఈ స్థాయి వరకు అంటారు అనుకోలేదు. ఎక్కడ ఏదో ఒక నింద వేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగతంగా నింద వేయాలనే ఆలోచనతో ఉన్నారు. నిన్న వారు మాట్లాడిన మాటల్లో ఒక విషయం స్పష్టమైంది. బోగస్ శ్రావణి గారు రాజీనామా చేసేనాడు ఏదో మొత్తం నేనేదో ఒక రకరకాలుగా ఒక దొరలాగా, భూస్వామిలాగా, నియంతలాగా చేసిన. నేను ఒకటే రైతుని, నాకున్నది 14 ఎకరాలు, దానికి ఏదో నాకే లబ్ధి పొందుతున్నాడు. అక్కడ వస్తే 3,000 మంది రైతులకు, 3,000 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకు, జగిత్యాల పట్టణ రైల్వే స్టేషన్కు సరిగ్గా మీరు గొలవండి వెహికల్ వేసుకొని కిలోమీటర్ మీద 2 ఫర్లాంగ్లు ఉంటుంది. రేపటి నాడు FCI గోడౌన్స్ ఉన్నాయి. ఏదైనా ఆఫీస్ పెడితే మార్కెట్లో వాళ్ళకు జస్ట్ 3 కిలోమీటర్లలో ఉంటుంది. నేను చూపెట్టింది ఎక్కడో గుట్టలలో కాదు, ఇక్కడ క్రషర్ లేదు. ఎవరో సమాచారం ఇస్తే ఎంపీ గారు మాట్లాడినారు. వారు మాట్లాడే ముందు నేను కూడా ఒక శాసనసభ్యుని, ఎన్నడూ కూడా ఘర్షణకు పోలేదు, అలుసుకోలేదు కూడా. ఓసారి కొందరు ఒక మాట అంటే కూడా అంటే అన్నారులే అనే రకం, బలహీనుండి కాదు కానీ కొద్దిగా ఓపిక ఉన్నది. అడగాల్సింది ఎమ్మెల్యే సాబ్ ఇదేంది అని చెప్పి ఒక మాట అడిగితే నేనే చెప్పేవాని కదా. దానికి ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేస్తే ఏమైంది, నేను మీరు మాట్లాడే దానికి వాళ్ళేం జవాబు ఇచ్చింది. ఇలా ప్రజలకు తేటతెల్ల ఉన్నది. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కోసం నేను ఎన్ని రకాల ప్రయత్నం చేసినా అనేది అధికారులు ఎన్ని చేసింది అన్నీ కూడా ఇంత దొడ్డు ఫైల్ ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కూడా వాట్సాప్లో పెడతాం. ఎంపీ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. గౌరవ ఎంపీ గారిని ఇప్పటికైనా కోరుతా ఉన్నా, ఇంకా కూడా ఎన్నో పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. ఇంకా కూడా కొత్తగా ఏమైనా స్కీమ్స్ వస్తే జగిత్యాల జిల్లాకి ఎక్కువ ఇచ్చి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎలక్షన్స్ అప్పుడు 6 రోజుల ముందు వచ్చి 7,000తో ఓడిపోయినారు. ఎలక్షన్ రాజకీయం అంతా కూడా 4 రోజులలో మారిపోతూ ఉంటుంది. ఎన్నో ఎలక్షన్లు చూసాం. 89లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి. మొదటి విడత జరిగినాయి అన్నీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాజీవ్ గాంధీ అసాసినేషన్ అయింది. 2వ విడత జరిగినాయని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క 3 రోజులలో మారిపోయింది మొత్తం రిజల్ట్ అంతా. కాబట్టి ఇవాళకి వెళ్ళే రోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే బదులు అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. ఇక చాలు. నేను 33 ఏళ్ళు కాదు, నాకు 63 ఏళ్ళు ఉన్నాయి, 63 సంవత్సరాలు ఉన్నాయి. మొదటి నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం. కొన్ని అవకాశాలు లేక బీఆర్ఎస్లో అవకాశం ఇచ్చిన అలా పోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, PCC అధ్యక్షులు కలిసి పనిచేద్దామన్నారు. సభ్యత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మా DCC అధ్యక్షులు ఎప్పుడు ఇస్తే అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆ సభ్యత్వం కూడా తీసుకుంటా. వేరే ఆలోచన లేదు, అది కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది.